జై జనం పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఒంగోలులోని ఆర్డీఓ కార్యాలయం ముందు జరిగింది. ఈ సందర్భంగా జై జనం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చప్పటి రవిశంకర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలు ప్రభుత్వ అసైన్మెంట్ భూములలో సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న వారికి వారి పేర్లపై పట్టా ఇచ్చి ఆన్లైన్లో వారి పేరును నమోదు చేయాలని మాట్లాడారు. గత 20 సంవత్సరాల నుంచి ఎవరైతే అసైన్మెంట్ భూముల్లో సాగు చేసుకుంటున్నారో ఎస్సీ ఎస్టీలు దళిత గిరిజనులకు ఆ భూముల్లో వారికి పట్టాలు వారి పేర్లు ఆన్లైన్లో లిస్టు నమోదు చేయాలని కోరారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ భూములను ఆక్రమించిన చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని వారి భూమి విడిపించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి, డిఆర్డీఓ గారికి, ఆర్డీఓ గారికి మీడియా ముఖంగా వారికి తెలిపిన వారు. అదేవిధంగా దళిత బహుజన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ మాట్లాడుతూ క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, మతం మారితే వారి కులం మారదని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 27 స్పష్టంగా ఉందని భారత ప్రభుత్వం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గమనించి వారిని ఎస్సీ జాబితాలోనే పరిగణించాలని చెప్పేసి దళిత భోజనం పార్టీ తరపు డిమాండ్ చేస్తున్నామని చెప్పి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ అబ్రహాం, పి రమేష్, వేములో యోహాను, టి సుబ్బారావు పాల్గొన్నారు.